హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము శ్రీశైలం హైవే రోడ్లో ఉన్నామండి. ఈ కనబడే రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే రోడ్ సార్. శ్రీశైలం హైవే రోడ్ నుంచి మనకు రాచలూరు విలేజ్ వెళ్ళే దారిలో మనకు 800 గజాల ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. కనబడే రోడ్ వచ్చేసి శ్రీశైలం హైవే రోడ్ సార్. ప్రజెంట్గా మనం శ్రీశైలం హైవే రోడ్లో ఉన్నామండి. ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో ఇది శ్రీశైలం హైవే రోడ్ సార్. ఇది రాచలూరు చౌరస్తా సార్. ఇది రాచలూరు గేట్ అండి. ఇది రాచలూరు గేట్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు కందుకూరు మండల్ వస్తుందండి. ఇది వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్. ఇది శ్రీశైలం హైవే రోడ్ అండి. ఇది 100 ఫీట్ రోడ్ సార్. ఇది ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్. మాస్టర్ ప్లాన్లో మనకు 200 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు ఇప్పుడు రాచలూరు విలేజ్ సైడ్ వెళ్తున్నాం సార్ మనము. రాచలూరు గేట్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 4 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మనకు ఈచ్ ప్లాట్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది రాచలూరు చౌరస్తా సార్. ఇది గేట్ వచ్చేసి మనకు రాచలూరు గేట్ అండి. ఇది వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్. శ్రీశైలం హైవే రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు ఈ రోడ్ వచ్చేసి మనకు రాచలూరు రోడ్ వచ్చేసి మనకు రాచలూరు విలేజ్ కనెక్టివిటీ ఉంటుందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు ఇబ్రహీంపట్నం కూడా కనెక్టివిటీ ఉంటుంది సార్. మనకు ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాం సార్. మన ప్లాట్ వచ్చేసి మొత్తం 800 గజాలు సార్. ఒక్క ప్లాట్ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మొత్తం 4 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మనకు వచ్చేసి ఇది 100 ఫీట్ రోడ్ సార్. మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. అదేవిధంగా రాచలూరు విలేజ్ వచ్చేసి మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది కనబడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు అదేవిధంగా మనకు బెంగళూరు హైవే వచ్చేసి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మనకు మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా శ్రీశైలం హైవే వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మనకు ఈ కనబడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి ఇది రాచలూరు విలేజ్కి కనెక్టివిటీ ఉన్న రోడ్. ఈ రోడ్ వచ్చేసి మనకు మనకు వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుందండి. మన ప్లాట్లు వచ్చేసి రోడ్డు నుంచి 100 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ ప్లాట్లు అవుతున్నాయి సార్. మొత్తం 4 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి. ఈచ్ ప్లాట్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఏదైతే రైట్ సైడ్ కనబడుతుందో ఇది మంచెస్టర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ అండి. మనకు రైట్ సైడ్ కనబడుతుందో స్కూల్ వచ్చేసి మంచెస్టర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్. ఈ స్కూల్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ స్కూల్ సార్ మనకు రైట్ సైడ్ కనబడుతుందో స్కూల్ అండి. ఇది మంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ స్కూల్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 800 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్లాట్స్. మొత్తం 4 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఈచ్ ప్లాట్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా రాచలూరు విలేజ్ వచ్చేసి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. శ్రీశైలం హైవే నుంచి ఎగ్జాక్ట్గా మన వెంచర్ వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. ఏదైతే రేవంత్ రెడ్డి సార్ అనౌన్స్మెంట్ చేశాడో 300 ఫీట్ రోడ్ మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి.
మన కనబడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ సార్. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకొనే ఉంటుందండి. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు సెకండ్ బిట్ ప్లాట్లు అవుతున్నాయి సార్ మనకు. ఈ 100 ఫీట్ రోడ్కి ఆనుకొనే ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మన తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14కి ఎగ్జాక్ట్గా మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ వెంచర్ వచ్చేసి మనకు. మనకు డిటిసిపి లేఅవుట్లో అవైలబుల్ ఉన్నాయి సార్ ప్లాట్లు వచ్చేసి మనకు. ఇదే సార్ మనం అనుకున్న వెంచర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఏదైతే కనబడుతుందో ఇదే వెంచర్ అండి. ఇది వెంచర్ యొక్క ఎంట్రన్స్ కమాండ్ సార్. ఇది 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉన్న వెంచర్ అండి ఈ వెంచర్ వచ్చేసి. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు సెకండ్ బిట్ ప్లాట్ అవైలబుల్ ఉన్నాయి సార్. మొత్తం 4 ప్లాట్లు అండి. ఒక్క ప్లాట్ సైజ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మొత్తం 4 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి సార్. మనకు స్టార్టింగ్లో 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి వెంచర్లో. కనబడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్డు మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకొనే ఉంటుందండి. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం సార్. ఎగ్జాక్ట్గా మనకు 100 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం 800 గజాల ప్లాట్లు సార్ మనకు. మొత్తం 4 ప్లాట్లు అండి. ఒక ప్లాట్ సైజ్ వచ్చేసి 200 గజాలు. మనకు స్టార్టింగ్లో 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఇది 100 ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్గా మన ప్లాట్ వచ్చేసి సెకండ్ బిట్ ప్లాట్లు అవుతున్నాయండి. ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్ వచ్చేసి. మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. అదేవిధంగా వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి 2 ప్లాట్స్ ఉంటాయండి. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి 2 ప్లాట్స్ ఉన్నాయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఉంటాయండి ప్లాట్లు వచ్చేసి. ఏదైతే వెహికల్స్ కనబడుతున్నాయో సార్ అది 100 ఫీట్ రోడ్ అండి. ఈ వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు శ్రీశైలం హైవే వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. అదేవిధంగా మన ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన రాచలూరు విలేజ్ వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ ఈ వెంచర్కి. ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్లో. ఈ 40 ఫీట్ రోడ్కి స్టార్టింగ్లో మనకు వెంచర్లో 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. ఇది డిటిసిపి లేఅవుట్ సార్ ఈ వెంచర్ వచ్చేసి. ఎగ్జాక్ట్గా మనకు శ్రీశైలం హైవే వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. ఈ వెంచర్ వచ్చేసి మన మంచెస్టర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్కి వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి.
ఈ వెంచర్లో మనకు సెకండ్ బిట్ ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం 800 గజాల ప్లాట్లు సార్ ఈ ప్లాట్లు వచ్చేసి మనకు. మన రాచలూరు విలేజ్కి ఎగ్జాక్ట్గా మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి. మన 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉన్న వెంచర్. ఈ వెంచర్ వచ్చేసి మనకు మొత్తం 800 గజాల ప్లాట్ అండి. మొత్తం 4 ప్లాట్లు సార్ ఈ ప్లాట్లు వచ్చేసి. ఒక్క ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 200 గజాల ప్లాట్ అండి.